ప్రభునందు ప్రియమైన వారుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసనం ఎదుకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 13వ వచనంలో, వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవగును, నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. దేవుడైన యెహోవా లేవీయులందరికీ అహరోను సంతానానికి చెప్పిన మాటలివి. వారికి దేవుడు స్వాస్థ్యం లేదు, కానీ ఏదైతే ఇశ్రాయేలు సర్వ సమాజము దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ప్రథమ ఫలములను అర్పణలను వారు తీసుకుని వస్తారో వాటిలోనిది ఆ లేవీల సంతానమునకు ఇయ్యబడిందని, వారు వాటిని తినవచ్చునని, వారింటిలో ఉన్న కుమారులు కుమార్తెలను నిత్యమైన కట్టడ వలన వాటిని వారికి ఇచ్చారు కాబట్టి వాటిని తినవచ్చునని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రథమ ఫలములను అర్పణములను దేవుని సన్నిధికి తీసుకువెళ్ళి యాజకత్వం చేయు దేవుని సువార్తను విస్తరింపు చేసే సేవకులకు తోడ్పడేవారుగా, దేవుని వాక్యానుసారంగా వారికి సమృద్ధిగా ఆయనకు చెల్లింపవలసిన అర్పణలను ప్రథమ ఫలములను అర్పించేవారుగా మనలను మనము సిద్ధపరచుకోవాలని ప్రభు పేరిట మనం చేయుచున్నాను. ఆమేన్.